Hi everyone, welcome to S&S Publications. DSE ఎగ్జామ్స్ కి అటెండ్ అవబోతున్నటువంటి ఆస్పిరెంట్స్ ని దృష్టిలో పెట్టుకొని మనము మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ని డిస్కస్ చేస్తూ ఉన్నామండి. సో ఆ సెషన్ లో భాగంగానే ఈ సెషన్ కూడా అంటే ఈ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అని చెప్పేసి మనం గతంలో కూడా డిస్కస్ చేసాం. సో దాంట్లో భాగంగానే ఈ వీడియోని కూడా మనం డిస్కస్ చేద్దాం. ఏదైతే మనకి చాలా మంది ఆస్పిరెంట్స్ ఈ క్వశ్చన్స్ వచ్చినాయి సార్, మాక్సిమం మన S&S పబ్లికేషన్ నుంచి ఏదైతే ఫుల్లీ రొటేషన్ కరెంట్ అఫైర్స్ కానివ్వండి, అదే విధంగా మన గ్రాండ్ టెస్ట్లు కానివ్వండి, అదే విధంగా మన డైలీ లైవ్ సెషన్ గురించి కానివ్వండి, వీటి నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ వచ్చినాయి సార్. మేము అటెంప్ట్ కూడా చేశాము, చాలా బాగా అటెంప్ట్ చేశామని చెప్పేసి ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగిందండి. సో ఏదైతే ఆ క్వశ్చన్ దృష్టిలో పెట్టుకొని మిగతా రిమైనింగ్ ఎవరైతే ఎగ్జామ్స్ ఉన్నాయో డిఎస్సికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఉన్నాయో అటెండ్ అవబోతున్నటువంటి ఆస్పిరెంట్స్ దృష్టిలో పెట్టుకొని ఈ సెషన్ లో మోస్ట్ ఎక్స్పెక్టెడ్ షూర్ షాట్ జీకే విత్ కరెంట్ అఫైర్స్ కి సంబంధించిన క్వశ్చన్స్ ని మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అదే విధంగా మనము ఏదైతే మీకు ఫస్ట్ లో ప్రామిస్ చేశామో మన S&S పబ్లికేషన్ తరపు నుంచి మీకు డిఎస్సి చివరి వరకు కూడా మీ వెన్నంటే ఉంటాము అని చెప్పేసి మన S&S అధినేత చైర్మన్ గారు శేషు సార్ గారు ఏవైతే చెప్పారో ఆ మాటకు కట్టుబడి ఖచ్చితంగా మీకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవ్వరు చెప్పని విధంగా ఎవ్వరు చెయ్యని విధంగా మీకు పక్కాగా డిఎస్సి పాయింట్ ఆఫ్ లో ఉపయోగపడే విధంగా లైవ్ సెషన్ మారథాన్స్ కానివ్వండి, అదే విధంగా మన యాప్ లో మెంటర్షిప్స్ కానివ్వండి, బుక్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మీ చెంతకు చేర్చడం జరిగింది మన S&S పబ్లికేషన్స్. ఏవో ఎగ్జామ్స్ కు ముందు ఏదో ఒక 10 days పెట్టేసి అలా కాకుండా అంటే మీకు ఖచ్చితంగా మీకు ఎగ్జామ్ లో బిట్లు రావాలి, ఖచ్చితంగా ఎగ్జామ్ ఓరియంటేషన్ లో మీరు క్వశ్చన్స్ చేయాలి, అదే విధంగా మీకు మోటివేషన్ కూడా కావాలి. అన్ని కోణాలలో 360 degrees కోణాలలో మీకు ఏమైతే అవసరమో అవన్నీ కూడా S&S పబ్లికేషన్ మీ చెంతకు తీసుకురావడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ ఏంటి సార్ అంటే మీరే మా బ్రాండ్ అంబాసిడర్స్. సో ఇవన్నీ కూడా మీకు తెలిసిందే. సో మరి దీనికి సంబంధించి మన S&S పబ్లికేషన్, డిఎస్సి అంటేనే S&S పబ్లికేషన్, S&S పబ్లికేషన్ అంటేనే డిఎస్సి, ఇది చెప్పేది ఏముండదు. సో అవన్నీ మీ అది తెలిసిందే. సో ఇవన్నీ కూడా మీకు ఉపయోగపడతాయని, మిగతా ఏవైతే ఎగ్జామ్స్ కి అటెండ్ అవబోతున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో ఇవన్నీ కూడా ఇప్పుడు మనం డిస్కస్ చేసే క్వశ్చన్స్ అన్ని కూడా మీకు ఎగ్జామ్ లో ఖచ్చితంగా ఉపయోగపడతాయి అని చెప్పేసి మనం దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ని డిస్కస్ చేద్దాం. రైట్. సో చూడండి, పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే పుస్తకాన్ని రచించింది ఎవరు అని చెప్పేసి అన్నారు. సో ఇక్కడ చూడండి, మనం ప్రతిసారి ఏవైతే ఈ యొక్క షూర్ షార్ట్ MCQs డిస్కస్ చేస్తున్నామో ఇవన్నీ కూడా ప్రతి ఆప్షన్ కూడా మీకు చెప్తున్నానండి. అంటే మీకు ఒక సెషన్ లో 20 క్వశ్చన్స్ అయినా సరే మీకు మాక్సిమం 100 క్వశ్చన్స్ దాకా కవర్ అవుతాయి. అంటే మీకు కంటెంట్ రూపంలో మీకు ఒకసారి రీకాల్ కూడా నేను చేస్తా ఉన్నాను. సో మీరు ప్రాపర్ గా వినండి, ఖచ్చితంగా ఇలాంటి క్వశ్చన్స్ ఎగ్జామ్ లో అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి. సో మరి దీనికి సంబంధించి బుక్స్ అండ్ అదర్స్ లో భాగంగా పావర్టీ అండ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే ఒక పుస్తకాన్ని రచించింది ఎవరు అన్నారు. దీనికి సంబంధించి సరైన సమాధానం ఏంటి సార్ అంటే మనకి దాదాబాయి నవరోజీ అని చెప్పేసి మీరు ఆన్సర్ చేయాలి. మరి చూడండి, ఈ పుస్తకానికి సంబంధించి ఏదైతే మనకి దాదాబాయి నవరోజీ గారు రచించినటువంటి ఈ పుస్తకం అనేది 1901లో పబ్లిష్ అవడం జరిగిందండి. సో ఈ పుస్తకం యొక్క కంటెంట్స్ అంటే మెయిన్ ఉద్దేశం ఏంటి సార్ అంటే మన భారతదేశం నుంచి మన సంపద బ్రిటిష్ కి అంటే యూకే దేశానికి ఏ విధంగా తరలించుకున్నారు, ఏ విధంగా ఇక్కడి నుంచి మన సంపదను దొంగిలించారు అనే అంశం మీద ఈ పుస్తకం అనేది వీరు రాయటం జరిగింది. సో దీన్నే మనము డ్రైన్ ఆఫ్ వెల్త్ అని చెప్పేసి కూడా అంటామండి. ఏమంటాము? డ్రైన్ ఆఫ్ వెల్త్ అని చెప్పేసి కూడా అంటాము. వెల్త్ అంటే సంపద అని చెప్పేసి అంటాము. సో ఇది ఒక పాయింట్ గుర్తుంచుకోండి. అదే విధంగా దాదాబాయి నవరోజీ గారినే నిక్ నేమ్ మరొక పేరు కూడా ఉందండి. ఏంటి సార్ అంటే గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటాం. గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా, గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి కూడా అంటాము. ఎవరిని సార్ అంటే దాదాబాయి నవరోజీ గారిని. నెక్స్ట్, సో ఇక్కడ చూడండి, బిపిన్ చంద్రపాల్ అని చెప్పేసి ఇచ్చారు. మరి వీరు రచించినటువంటి ఫేమస్ పుస్తకం ఏమైనా ఉందా సార్ అంటే ఇండియాస్ స్ట్రగుల్ ఫర్ ఇండిపెండెన్స్. సో ఈయన సంబంధించినటువంటి ఇండియాస్ స్ట్రగుల్ ఇండిపెండెన్స్ అని చెప్పేసి అంటామండి. ఇండిపెండెన్స్ అనే ఒక పుస్తకాన్ని కూడా రచించారు. సో మరి చాలా పుస్తకాలు రచిస్తారండి. మెయిన్ గా మీరు ఏవైతే గతంలో చదివారో అవే రీకాల్ చేయండి, కొత్త పుస్తకాలు చదవద్దు. సో బిపిన్ చంద్రపాల్ గారు ఇండియాస్ స్ట్రగుల్
స్ట్రగుల్ ఇండిపెండెన్స్ అనే ఒక పుస్తకాన్ని రచించారు. ఇక్కడ మనకి సురేంద్రనాథ్ బెనర్జీ గారు ఉన్నారు. వీరు ఏ నేషన్ ఇన్ మేకింగ్ అని చెప్పేసి ఒక పుస్తకాన్ని రచించారండి. ఏ నేషన్ ఇన్ మేకింగ్ అనే ఒక పుస్తకాన్ని కూడా రచించారు. అంటే వీరు రచించిన పుస్తకాల్లో టాప్ మోస్ట్ బుక్ అన్నట్టు. సో ఇవి కూడా గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే మీరు ఆదర్శ్ బుక్స్ అండ్ ఆదర్శ్ నుంచి ఏవైతే కొన్ని మహాత్మా గాంధీ గారు, అదే విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, అదే విధంగా ఏపీజే అబ్దుల్ కలాం గారు, చైతన్ భగత్ గారు, మనకి అదే విధంగా అరుంధతి రాయ్ గారు, ఇలాంటివి ఏవైతే ఉంటాయి, సల్మాన్ రష్దీ గారు, ఇలాంటి పుస్తకాలు మీరు గతంలో ఏవైతే చదివారో ఒకసారి రీకాల్ చేసుకొని వెళ్ళండి. సో దీనికి సంబంధించి వన్ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, భారతదేశంలో లక్క, దాన్ని ఇంగ్లీష్ లో సీలింగ్ వ్యాక్స్ అని చెప్పేసి అంటాం, అధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏంటి అన్నారు కింద ఇచ్చిన ఆప్షన్ లో. దీనికి సంబంధించి 3 ఈజ్ అవర్ ఆన్సర్, బీహార్. ఒకవేళ జార్ఖండ్ ఉన్నా మీరు ఆన్సర్ చేయొచ్చు. సో మనకి బీహార్ అని చెప్పేసి అంటాం, గుర్తుంచుకోండి. మరి ఇక్కడ చూసినట్లయితే మరి బీహార్ అనగానే మీకు ఎవరు గుర్తు రావాలి? బీహార్ అనగానే సీఎం గా నితీష్ కుమార్ గారు ఉండడం జరిగింది. మన భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా కుల గణన అని చెప్పేసి అంటామండి, క్యాస్ట్ సెన్సస్ అని చెప్పేసి అంటాం. సో ఆ క్యాస్ట్ సెన్సస్ ని కండక్ట్ చేసిన రాష్ట్రం ఏంటి సార్ అని మిమ్మల్ని ఎగ్జామ్ లో అడిగితే మీరు బీహార్ అని చెప్పేసి ఆన్సర్ చేయాలి. అదొకటి. అదే విధంగా నలంద విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంటుంది సార్ అని మిమ్మల్ని ఎగ్జామ్ లో అడిగినా సో బీహార్ అని చెప్పేసి మీరు ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ తర్వాత ఇక్కడ మనకి హర్యానా అని చెప్పేసి ఇచ్చారండి. ఒక్కొక్క సందర్భాన్ని చూద్దాం. చూడండి, హర్యానా. సో ఇలాంటి ఇప్పుడు నేను ఏవైతే చెప్తున్నానో ఇవన్నీ కూడా మీకు ఖచ్చితంగా ఎగ్జామ్ లో ఉపయోగపడతాయండి. హర్యానా అనగానే మీకు ఏం గుర్తు రావాలి సార్ అంటే బేటీ బచావో బేటీ పడావో అనే స్కీమ్ ని హర్యానాలోనే పానిపట్టులోనే లాంచ్ చేయడం జరిగిందనే పాయింట్ గుర్తుంచుకోండి. హర్యానాకి సంబంధించి మనం చూసినట్లయితే కాన్స్టిట్యూషనల్ మ్యూజియం అని చెప్పేసి రీసెంట్ గా హర్యానాలోనే ఏర్పాటు చేయడం జరిగింది అనే పాయింట్ కూడా ఇక్కడ మీరు గుర్తుంచుకోవాలి. అదే విధంగా ఉత్తరప్రదేశ్ అని చెప్పేసి ఇచ్చారు. ఉత్తరప్రదేశ్ అనగానే మీకు కౌ సెన్సస్ ని ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసినటువంటి రాష్ట్రం ఏంటి సార్ అంటే ఉత్తరప్రదేశ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో మీ అందరికీ తెలిసిందే ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారు ఉండడం జరిగింది. కుంభమేళా ఎక్కడ జరిగింది సార్ అంటే సో ప్రయాగ్రాజ్ ఉత్తరప్రదేశ్ అని చెప్పేసి అంటాం. సో ఆ తర్వాత కర్ణాటక అని చెప్పేసి అన్నారండి. కర్ణాటక అంటే ఇటీవల కాలంలో పింక్ ర్యాపిడో అని చెప్పేసి ఒక సర్వీసెస్ ని, పింక్ ర్యాపిడో అంటే ఉమెన్ రైడర్, ఉమెన్ వాళ్ళకి సంబంధించినటువంటి అంశాలు, అంటే ఉమెన్ రైడర్ గా ఉంటారు, ఉమెన్ నే సో వాళ్ళు క్యారీ చేస్తారు అన్నట్టు. సో అలా పింక్ ర్యాపిడోని కర్ణాటక తీసుకొచ్చింది. కుంకి ఏనుగులు అని చెప్పేసి ఇటీవల కాలంలో ఒక 6 కుంకి ఏనుగులను ఆంధ్రప్రదేశ్ కర్ణాటక స్టేట్ నుంచి తీసుకురావడం జరిగిందని చెప్పేసి కూడా మనం గతంలో డిస్కస్ చేశాం. సో ఈ పాయింట్ కూడా మీరు గుర్తుంచుకోవాలి. సో అదే విధంగా ఇక్కడ మరికొన్ని పాయింట్లు చెప్తాను చూడండి. వీటితో పాటుగా మన భారతదేశంలో కాఫీని ఎక్కువగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏంటి సార్ అంటే కాఫీని ఎక్కువగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏంటి సార్ అంటే కర్ణాటక అని చెప్పేసి గుర్తుంచుకోండి. మరి ఉత్తరప్రదేశ్ కి సంబంధించి చూసినట్లయితే ఇక్కడ మనకి మామిడి కానివ్వండి, అదే విధంగా మ్యాంగో అంటే అదే విధంగా పొటాటో అని చెప్పేసి అంటామండి. పొటాటో అని చెప్పేసి అంటాము. అంటే పొటాటో అంటే బంగాళదుంప. సో ఈ రెండు కూడా ఉత్తరప్రదేశ్ ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తుంది. అదే విధంగా సో మనకి మన ఆంధ్రప్రదేశ్ నుంచి అండి ఎక్కువగా అరటికి సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్. అదే విధంగా పామాయిల్ అని చెప్పేసి అంటామండి. పామాయిల్ సో ఎక్కువగా ఏలూరు జిల్లా. సో మన భారతదేశంలో ఎక్కువగా పామాయిల్ ప్రొడ్యూస్ చేసే రాష్ట్రం ఏంటి సార్ అంటే ఆంధ్రప్రదేశ్. పర్టికులర్ గా ఆంధ్రప్రదేశ్ లో ఏ జిల్లా సార్ అంటే మీకు ఏలూరు జిల్లా అని చెప్పేసి మీరు ఆన్సర్ చేయాలి. సో దీనికి సంబంధించింది. అదే విధంగా వరిని ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి రాష్ట్రం ఏంటి సార్ అంటే వెస్ట్ బెంగాల్ అని చెప్పేసి మీరు ఆన్సర్ చేయాలి. సో ఈ పాయింట్ కూడా గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే మన భారతదేశంలో ఏదైనా ఒక రాష్ట్రము అంటే ఒక ఏదైతే వీట్ కానివ్వండి, గోధుమ కానివ్వండి, మ్యాంగో కానివ్వండి ఇలాంటి పంటలు ప్రొడ్యూస్ చేస్తున్న రాష్ట్రాలు మీరు ఏవైతే గతంలో చదువుకున్నారో అవి కూడా ఒకసారి చూసుకోండి. సో దీనికి సంబంధించి 1 ఈజ్ అవర్ ఆన్సర్ అని చెప్పేసి అంటాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలోని న్యాయమూర్తుల జీతభత్యాలు ఈ నిధి నుండి చెల్లిస్తారు అంటే క్రింది ఇచ్చిన ఆప్షన్ లో ఏది నుండి చెల్లిస్తారు అని చెప్పేసి అన్నారు. ఫ్రమ్ విచ్ ఫండ్స్ ఆర్ ద సాలరీస్ ఆఫ్ ద హైకోర్ట్ జడ్జెస్ పెయిడ్. సో మనకి హైకోర్టు జడ్జికి సంబంధించిన న్యాయమూర్తుల జీతభత్యాలను ఏ నిధి నుండి చెల్లిస్తారు అని చెప్పేసి అన్నారు. రాష్ట్ర సంఘటిత నిధి అంటాం. దాన్ని ఇంగ్లీష్ లో మనము కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ స్టేట్స్ అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ మీరు బాగా అబ్జర్వేషన్ చేసినట్లయితే ఇక్కడ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ నుంచి అయితే ఇది నుంచి అయితే ఏంటి సార్ ఇదైతే మాత్రము వాళ్ళ యొక్క పెన్షన్స్ నండి, పెన్షన్ అని చెప్పేసి అంటాము. పెన్షన్స్ ని చెల్లిస్తారు. సాలరీస్ మాత్రము రాష్ట్ర సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు అనే పాయింట్ కూడా మీరు గుర్తుంచుకోవాలి. రైట్. సో దీనికి సంబంధించి 2 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. చూడండి, సో లోక్సభలో షెడ్యూల్ తెగలు అంటే ఎస్టీలు ప్రాతినిధ్యం అత్యధిక సంఖ్యలో కలిగినటువంటి రాష్ట్రం ఏంటి అని చెప్పేసి అన్నారు. దీనికి సంబంధించి సరైన సమాధానం
సమాధానం మధ్యప్రదేశ్ అని చెప్పేసి అంటామండి. సో మన భారతదేశంలో ఉన్నటువంటి 28 రాష్ట్రాలు అని 8 యూటీస్ లో ఎక్కువగా ఎస్టీకి సంబంధించినటువంటి ప్రాతినిధ్యం అత్యధికంగా ఉన్న రాష్ట్రం ఏంటి సార్ అంటే మధ్యప్రదేశ్ అని చెప్పేసి అంటాం. సో మధ్యప్రదేశ్ కి సంబంధించి సో మనకి మధ్యప్రదేశ్ లో మొత్తము 29 సీట్స్ ఉన్నాయండి. మొత్తము 29 లోక్సభ సీట్స్ ఉండడం జరిగిందండి. లోక్సభ సీట్స్ ఉండడం జరిగింది. ఆ 29లో 6 ఎస్టీకి రిజర్వ్ చేయడం జరిగింది. సో ఆ 29లో 6 ఎస్టీ వారికి రిజర్వ్ చేయడం జరిగింది అనే పాయింట్ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాలి. మరి అదే విధంగా ఇక్కడ జార్ఖండ్ అని చెప్పేసి అన్నామా, జార్ఖండ్ కి సంబంధించి మొత్తం లోక్సభ స్థానాలు 14. దాంట్లో ఎన్ని ఎస్టీకి రిజర్వ్ చేశారు సార్ అంటే 5 చేశారు. అదే విధంగా ఒడిషా కూడా అంతేనండి. సేమ్ ఒడిషా కూడా అంతే. ఒడిషాలో మొత్తం ఉన్నటువంటి లోక్సభ స్థానాలు 21. దాంట్లో ఎస్టీలకి ఎన్ని సార్ అంటే 5 చేయటం జరిగింది. అదొక పాయింట్ మీరు గుర్తుంచుకోవాలి. అదే విధంగా ఇక్కడ మనకి ఛత్తీస్గఢ్ అని చెప్పేసి ఇచ్చారు. మరి ఛత్తీస్గఢ్ కి సంబంధించి మొత్తం లోక్సభ స్థానాల సంఖ్య 11. దాంట్లో ఎస్టీలకు కేటాయించింది ఎన్ని సార్ అంటే 4 కేటాయించడం జరిగింది అనే పాయింట్ కూడా ఇక్కడ మీరు గుర్తుంచుకోవాలి. సో దీనికి సంబంధించి సో ఒక్కొక్క పాయింట్ కరెంట్ అఫైర్స్ కి సంబంధించి చూద్దాం. చూడండి, మధ్యప్రదేశ్ అనగానే మన భారతదేశంలో ఎక్కువగా టైగర్స్ ఉన్న రాష్ట్రం ఏంటి సార్ అంటే మధ్యప్రదేశ్. అందుకనే సో మనకి వరల్డ్ క్యాపిటల్ ఆఫ్ టైగర్స్ అని దేన్ని అంటారు సార్ అంటే మధ్యప్రదేశ్ అంటారు. కునో నేషనల్ పార్క్ ఎక్కడ సార్ అంటే మధ్యప్రదేశ్ అని చెప్పేసి అంటాము, గుర్తుంచుకోండి. సో అదే విధంగా మీకు ఒడిషా ఫస్ట్ రైస్ ఏటీఎం అని చెప్పేసి భువనేశ్వర్లో తీసుకురావడం జరిగింది. అదే విధంగా ప్రపంచంలోని అతి పెద్ద హాకీ స్టేడియం బిర్సా ముండా హాకీ స్టేడియం అని చెప్పేసి అంటాం. అది కూడా మనకి ఒడిషాలోనే ఉంటుంది. అదే విధంగా రథయాత్ర కోణార్క్ సన్ టెంపుల్ అని చెప్పేసి అంటామండి. కోణార్క్ సన్ టెంపుల్ అని చెప్పేసి అంటాం. సో అది కూడా మనకి ఒడిషాలోనే ఉంటుంది అనే పాయింట్ కూడా ఇక్కడ మీరు గుర్తుంచుకోవాలి. రైట్. సో మనకి ఏదైతే మనకి మోహన్ చరణ్ మజ్జీ అనే వ్యక్తి ఒడిషాకి ఇప్పుడు ప్రజెంట్ సీఎం గా ఉన్నారు. అక్కడ మనకి బీజేపీ పాలన అనేది సాగుతోంది. గతంలో మనకి నవీన్ పట్నాయక్ గారు అని చెప్పేసి ఉండేవారు, వారు ఓడిపోవడం జరిగింది. బీజు జనతా దళ్ పార్టీకి సంబంధించినటువంటి పర్సన్. రైట్. సో అదే విధంగా ఇక్కడ మనకి జార్ఖండ్. సో జార్ఖండ్ అనగానే హేమంత్ సోరెన్ గారు ప్రజెంట్ సీఎం గా ఉండడం జరిగింది అనే పాయింట్ కూడా ఇక్కడ మీరు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఛత్తీస్గఢ్. సో మనకి ఛత్తీస్గఢ్ కి సంబంధించి ఇటీవల కాలంలో ఎత్తైన ఒక ఏదైతే మనకి వెదర్ తో చేసినటువంటి చెక్కతో చేసినటువంటి వెదర్ తో చేసినటువంటి టవర్ ఒకటి మనకి కతియా అనే ఒక జిల్లాతో వార్తల్లోనికి రావడం జరిగింది. అదే విధంగా ఆపరేషన్ కగారు అని చెప్పేసి అంటే 2026 కల్లా మన భారతదేశంలో నక్సలిజాన్ని పూర్తిగా రూపం అవుతామని చెప్పేసి అమిత్ షా గారు చెప్పారు. దానికి సంబంధించి ఆపరేషన్ కగారు అని ఎక్కడ చేపట్టారు అంటే ఛత్తీస్గఢ్ లోనే చేపట్టడం జరిగింది. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, 2024-20 సంవత్సరంలో భారతదేశంలో ఏ రాష్ట్రం అత్యధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించింది అంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువగా ఆకర్షించిన రాష్ట్రం ఏంటి సార్ అంటే దట్ ఈజ్ మహారాష్ట్ర అని చెప్పేసి అంటామని. సో మహారాష్ట్ర అత్యధికంగా మహారాష్ట్ర. సో సెకండ్ వచ్చేసరికి సో మనకి కర్ణాటక అండి. సెకండ్ కర్ణాటక అని చెప్పేసి మీరు గుర్తుంచుకోవాలి. సో అదే విధంగా థర్డ్ వచ్చేసరికి ఢిల్లీ అని చెప్పేసి మీరు గుర్తుంచుకోవాలి. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్పేసి అంటాం. మరి ఎక్కువగా ఏ దేశం నుంచి వచ్చినాయి సార్ అంటే సింగపూర్ దేశం నుంచి వచ్చిన ఈ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ సింగపూర్ అని చెప్పేసి అంటాం. ఇది ఒక పాయింట్ మీరు గుర్తుంచుకోండి. అదే విధంగా ఇటీవల కాలంలో మనం చూసాం ఇన్సూరెన్స్ సెక్టార్ అని చెప్పేసి అంటామండి. ఇన్సూరెన్స్ సెక్టార్ గతంలో ఇన్సూరెన్స్ సెక్టార్ లో సో మనకి 74% ఉన్నటువంటి ఇన్సూరెన్స్ సెక్టార్ ని 100% ఎఫ్డిఐ లిమిట్ పర్మిషన్ ఇచ్చిందని చెప్పేసి కూడా మనం మాట్లాడుకున్నాం. 2047 కల్లా ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ అనే ఒక టార్గెట్ ఉండడం జరిగింది. సో దాంట్లో భాగంగానే 2047 కల్లా ప్రతి ఒక్క వ్యక్తి జీవిత బీమాను కలిగి ఉండాలి అని చెప్పేసి మనం గతంలో డిస్కస్ చేశాం. IRDAI ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా మన భారతదేశంలో ఇన్సూరెన్స్ సెక్టార్ మొత్తాన్ని రెగ్యులేట్ చేసేటువంటి ఒక సంస్థ. దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది సార్ అంటే హైదరాబాద్ తెలంగాణలో ఉంటుంది. 2000 లో దీన్ని తీసుకొచ్చారు అని చెప్పేసి కూడా మనం డిస్కస్ చేశాం. ఇది ఒక చట్టబద్ధమైనటువంటి సంస్థ. ఈ యొక్క IRDAకి చీఫ్ గా దేబాశిష్ పాండా అనే వ్యక్తి ఉన్నారని చెప్పేసి కూడా మనం డిస్కస్ చేశాం. ఆ పాయింట్లు కూడా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. సో అదే విధంగా కేంద్ర బడ్జెట్ ను తయారు చేయవలసిన బాధ్యతను కలిగి ఉన్న శాఖ ఏంటి అన్నారు. చూడండి, ఎక్సలెంట్ బిట్ అండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే విచ్ డిపార్ట్మెంట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రిపేరింగ్ ద యూనియన్ బడ్జెట్ అని చెప్పేసి అన్నారు. దీనికి సంబంధించి ఆర్థిక వ్యవహారాల విభాగము అని చెప్పేసి మీరు ఆన్సర్ చేయాలి. దాన్ని ఇంగ్లీష్ లో మనము డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ అని చెప్పేసి అంటాము. వారి బడ్జెట్ రూపకల్పనలో కీలక పాత్ర పోషిస్తారు అని చెప్పేసి మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. అదే విధంగా ఇక్కడ మరికొన్ని పాయింట్లు ఏంటి సార్ అంటే మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా డిజిటల్ బడ్జెట్ ని ఏ సంవత్సరంలో తీసుకొచ్చారు సార్? డిజిటల్ బడ్జెట్ అని చెప్పేసి అంటామండి. డిజిటల్ బడ్జెట్ అంటే పేపర్ తో కాకుండా త్రూ ట్యాబ్స్ ద్వారా మనకి ఏవైతే అక్కడ పార్లమెంట్ లో ఏవైతే మనకి ఆ ట్యాబ్స్ ద్వారా స్పీకర్ కి వినిపించడం అన్నట్టు. సో మనకి పేపర్ యూజ్ చేయరు, జస్ట్ ఓన్లీ డిజిటల్ బడ్జెట్ ట్యాబ్ ద్వారానే. సో అలా ఫస్ట్ డిజిటల్ బడ్జెట్ మన భారతదేశంలో 2021 ఇయర్ గుర్తుంచుకోండి 2021 ఫిబ్రవరిలో తీసుకురావడం జరిగింది. ఫిబ్రవరి 1న
ఇదొక పాయింట్. అదే విధంగా మరి నిర్మలా సీతారామన్ గారు ప్రస్తుతం మనకి ఫినాన్స్ మినిస్ట్రీగా ఉన్నారు. ఆమె ఏ యొక్క సో మనకి రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఎంపిక అయ్యారు సార్ అంటే బాగా గుర్తుంచుకోండి. సో ఎగ్జామ్ లో మిమ్మల్ని ఖచ్చితంగా అడగడానికి పాసిబిలిటీగా ఉంటుంది. కర్ణాటక రాష్ట్రం నుంచి అని చెప్పేసి మీరు ఆన్సర్ చేయాలి ఇక్కడ. సో ఇక్కడ మీరు కర్ణాటక రాష్ట్రం నుంచి ఆమె ఎన్నికవడం జరిగింది. సో ఈమె 8వ సారి బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగిందండి. సో 8వ సారి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. మన రీసెంట్ గా 2025 ఫిబ్రవరి 1వ తారీఖున ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎన్నోది సార్ అంటే ఆమెది 8వ సారి అని చెప్పేసి అంటాం. అదే విధంగా ఆమె ఏ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తుంది సార్ అంటే కర్ణాటక రాష్ట్రం నుంచి అని చెప్పేసి ఇక్కడ మీరు గుర్తుంచుకోవాలి. పనిలో పనిగా ఫస్ట్ బడ్జెట్ ఇంట్రొడ్యూస్ చేసినటువంటి ఫినాన్స్ మినిస్టర్ ఆర్థిక శాఖ మంత్రి ఎవరు అని మిమ్మల్ని స్టాటిక్ పార్ట్ లో అడిగితే కాదు అడుగుతాడు కూడా 1947 అని చెప్పేసి అంటామండి. 1947 నవంబర్ 26వ తారీఖున ఆర్కే షణ్ముగం చెట్టి గారు అని చెప్పేసి అంటాము. ఎవరన్నా ఆయన పేరు ఆర్కే షణ్ముగం చెట్టి అని చెప్పేసి అంటాము. సో వీరు ఫస్ట్ బడ్జెట్ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఎప్పుడు సార్ అంటే 1947 నవంబర్ 26వ తారీఖున ఏర్పాటు చేయడం జరిగింది అనే పాయింట్ కూడా మీరు ఇక్కడ లింక్ చేసుకొని చదువుకోవాలి. రైట్. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే న్యాయాధీశుల విచారణ చట్టాన్ని రూపొందించిన సంవత్సరం ఏది అని చెప్పేసి అంటున్నారు. అంటే విచ్ ఇయర్ వాజ్ ద జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్. సో జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ అంటే మనకి ఏదైతే హైకోర్టుల్లో కానీ సుప్రీంకోర్టుల్లో కానీ సో జడ్జెస్ తప్పు చేస్తే వాళ్ళ మీద విచారించేటువంటి అధికారము ఏ యొక్క సో యాక్ట్ ప్రకారం ఉంటుంది అని చెప్పేసి అన్నారు. ఇటీవల కాలంలో మనం చూసాం యశ్వంత్ వర్మ అని చెప్పేసి మనం చూసామండి. ఏదైతే ఇటీవల కాలంలో ఆయన యొక్క ఇంట్లో నోట్ల కట్టలు డబ్బులు దొరికినాయని చెప్పేసి సో ఢిల్లీ హైకోర్టు నుంచి అలహాబాద్ హైకోర్టుకి ట్రాన్స్ఫర్ చేశారు. అతని మీద అభిశంసన తీర్మానాన్ని కూడా తీసుకురాబోతా ఉన్నారు అని చెప్పేసి మనం డిస్కస్ చేశాం. ఒకవేళ అతని మీద అభిశంసన తీర్మానం రుజువయ్యి తొలగిపోతే మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా సో అతని పేరే నిలుస్తుందని చెప్పేసి కూడా మనం డైలీ కరెంట్ అఫైర్స్ లో డిస్కస్ చేశాం. మరి దీనికి సంబంధించి సరైన సమాధానం ఏంటి సార్ అంటే సో మనకి 1968 అనేది మనం కరెక్ట్ ఆన్సర్ గా ఇక్కడ మనం డిస్కస్ చేసుకోవాలి. 1968 స్ట్రైట్ గా అయ్యర్ గుర్తుంచుకోండి. జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ 1968 అని చెప్పేసి అంటాం. సో పనిలో పని ఇందాక మీకు చెప్పాం కదా ఆయన పేరు ఏంటి సార్ అంటే యశ్వంత్ వర్మ అని చెప్పేసి అంటామండి. సో ఈయన ఢిల్లీ హైకోర్టు నుంచి అలహాబాద్ హైకోర్టుకి కూడా ట్రాన్స్ఫర్ చేశారు అని చెప్పేసి కూడా మనం మాట్లాడుకుందాం. రైట్. సో నెక్స్ట్ వన్ చూడండి. సో ఇక్కడ నెక్స్ట్ వన్ చూసినట్లయితే భారతదేశంలో అత్యధిక వైశాల్యంతో ఉన్న మురికివాడ ఏది అని చెప్పేసి అంటున్నారండి. సో విచ్ ఈస్ ద లార్జెస్ట్ స్లమ్ ఇన్ ఇండియా బై ఏరియా పరంగా ఏంటి అని చెప్పేసి అంటున్నారు. సో ఇక్కడ మీరు చూసినట్లయితే స్ట్రైట్ క్వశ్చన్ ధారావి మురికివాడ అని చెప్పేసి అంటాము. ధారావి అంటే ఏ రాష్ట్రం సార్ అంటే మహారాష్ట్ర అని చెప్పేసి మీరు ఆన్సర్ చేయాలి. మహారాష్ట్ర అని చెప్పేసి అంటామండి. మహారాష్ట్ర. సో దీనికి సంబంధించి 3 ఈజ్ అవర్ ఆన్సర్. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో మప్లాలు అనువారు ఎవరు అని చెప్పేసి అన్నారు. హూ ఆర్ ద సో మనకి మొప్పిలస్ అని చెప్పేసి అన్నారండి. సో చూడండి మప్లాలు అనువారు ఎవరు అంటున్నారు. అంటే తమిళనాడు క్రైస్తవుల, బీహార్ షెడ్యూల్ జాతుల, తెలంగాణ షెడ్యూల్ జాతుల, కేరళ ముస్లింల అంటే దీనికి సంబంధించి సరైన సమాధానము మనము కేరళ ముస్లింలని మనం మొప్లాలు అని చెప్పేసి అంటాము. గుర్తుంచుకోండి. చాలా ఇంపార్టెంట్. మనం గతంలో చూసాం మావోరీ ట్రైబ్స్ అనగానే మీకు ఎవరు గుర్తు రావాలి సార్ అంటే న్యూజిలాండ్ గుర్తు రావాలని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. మావోరీ ట్రైబ్స్ న్యూజిలాండ్ హకా అనే ఒక డాన్స్ కూడా వాళ్ళు పర్ఫామ్ చేస్తారు. ఇటీవల కాలంలో మనం డిస్కస్ చేసాం. సో దీనికి సంబంధించి ఇది ఫ్యాక్చువల్ డేటా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. కేరళ ముస్లింలు మనము మొప్లాలు అని చెప్పేసి అంటాం. ఓకేనా. రైట్. సో నెక్స్ట్ వన్ చూడండి. సో ఇక్కడ చూసినట్లయితే 2011 జనాభా లెక్కల ప్రకారం స్త్రీ అక్షరాస్యత రేటు తక్కువగా ఉన్న రాష్ట్రం ఏంటి అన్నారు. సో అక్షరాస్యత కాదండి, స్త్రీల అక్షరాస్యత. అది క్వశ్చన్ బాగా మీరు చదవాలి. ఫ్లోలో అక్షరాస్యత అనగానే సో మీరు ఎక్కువగా తక్కువగా అంటే సాధారణంగా మీరు ఏం పెడతారో మీకు తెలుసు. బట్ ఇక్కడ ఏంటి సార్ అంటే స్త్రీ యొక్క అక్షరాస్యత తక్కువగా ఉన్న రాష్ట్రం ఏంటి సార్ అని మిమ్మల్ని ఎగ్జామ్ లో అడిగితే మీరు ఆన్సర్ చేయాల్సింది ఏంటి సార్ అంటే సో మనకి 3 అండి, రాజస్థాన్. సో సారీ బీహార్ అని చెప్పేసి అంటాం. ఓకేనా. బీహార్ స్త్రీ అక్షరాస్యత తక్కువగా ఉండడం జరిగింది. సార్ ఇక్కడ చూడండి ఒక కాన్సెప్ట్. సో మన భారతదేశంలో మొత్తం లిటరసీ రేట్ ఎంత ఉంది సార్ అంటే మీరు అప్రాక్సిమేట్ గా కాదండి ఎగ్జాక్ట్ గా గుర్తుంచుకోవాలి. 74.04%. దీంట్లో మెయిల్ లిటరసీ, దీంట్లో మెయిల్ ఫిమేల్ ఎంత. సో ఇక్కడ మనకి మెయిల్ లిటరసీ చూసినట్లయితే సో 82.14%. అదేవిధంగా ఫిమేల్ లిటరసీ 65.46% అని చెప్పేసి
చెప్పేసి అంటాం. బాగానే ఉంది. మరి ఇప్పుడు అతి తక్కువ ఎక్కడ సార్ అంటే బీహార్లో సాధారణంగా యావరేజ్ గా లిటరసీ రేట్ ఎంత ఉంది సార్ అంటే 61.8% గా ఉండటం జరిగింది. మరి దాంట్లో మెయిల్ ఫిమేల్ ఎంత సార్ అంటే మెయిల్ వచ్చేసరికి 71.2%, ఫిమేల్ వచ్చేసరికి 51.5%. అంటే ఇక్కడ దీనికి సంబంధించి ఇదిగోండి, సో దీనికి సంబంధించి 51.5% అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. తర్వాత రాజస్థాన్ ఉందండి, తర్వాత 52, అప్రాక్సిమేట్ గా 52. సెకండ్ లిస్ట్ అనేది సో మనకి అప్రాక్సిమేట్ గా 52% అనేది రాజస్థాన్ ఉండడం జరిగింది. సో మరి అతి ఎక్కువగా ఉంది ఏ రాష్ట్రం సార్ మీ అందరికీ తెలిసిందే, కేరళ అని చెప్పేసి అంటామండి. ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం, సో మామూలుగా లిటరసీ రేట్ ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏంటి సార్ అంటే 94% కేరళ. దాంట్లో మెయిల్ ఫిమేల్, సో మనకి మేల్ సంబంధం చూసినట్లయితే 96% అండి, 96.1% మెయిల్, ఫిమేల్ చూసినట్లయితే 92%. అదే విధంగా మరి ఏపీ పరిస్థితి ఏంటి సార్, మరి ఇది కూడా గుర్తుంచుకోండి. ఏపీకి సంబంధించి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మనం చూస్తే రైట్, సో ఇక్కడ మనం చూస్తే ఏపీకి సంబంధించిందండి. సో ఏపీకి సంబంధించి సో మనకి 67.2% సో ఏపీ యొక్క లిటరసీ 2011 సెన్సస్ ప్రకారం. మరి వాళ్ళల్లో మెయిల్ ఫిమేల్, సో మెయిల్ చూసినట్లయితే 74.8%, ఫిమేల్ చూసినట్లయితే 59.1% అని చెప్పేసి అంటాం. అంటే ఇక్కడ మీకు చూడండి, ఇక్కడే మనకి 2011 కొంచెం స్మార్ట్ గా చదువుకోవాలి, ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మరి అతి తక్కువ అసలు ఇండియా లిటరసీ ఎంత, సో లీస్ట్ ఎంత, మరి హైయెస్ట్ ఎంత, పర్టికులర్ గా ఏపీ ఎంత. సో ఈ 3 పాయింట్లో ఈ డిజిట్స్ అన్ని గుర్తుంచుకోండి. ఖచ్చితంగా ఒక బిట్ ఏదో ఒక సెషన్ లో మిమ్మల్ని అడగడానికి పాసిబిలిటీ ఉంటుంది. రైట్, సో దీనికి సరైన సమాధానం 3 అని చెప్పేసి అంటాం, గుర్తుంచుకోండి. అంతే, ఇంకేం అవసరం లేదు. రైట్, సో నెక్స్ట్ వన్ చూద్దాం చూడండి. ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడయ్యే క్యాన్సర్ నివారణ ఔషధం ఈ క్రింది వాటిలో ఏ చెట్టు నుండి సేకరిస్తారు అని చెప్పేసి అన్నారు. గతంలో మనం చూసాం మలేరియాకి సంబంధించి సింకోనా బెరడు నుంచి తీస్తారు అని చెప్పేసి మనం డిస్కస్ చేసాం. మరి ఇప్పుడు చూసినట్లయితే ఇక్కడ మనకి హిమాలయన్ యూ అని చెప్పేసి అంటాం. ఇంకా స్ట్రైట్ ఆన్సర్ అండి. ఇక మళ్ళీ దీంట్లో మీరు బోతద్దం పెట్టి సో చూడవలసిన అవసరం లేదు. ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడయ్యే క్యాన్సర్ నివారణ ఔషధం అని క్యాన్సర్ లో ఉపయోగించే ఔషధంలో ఈ చెట్టు నుండి సేకరిస్తారట. ఏ చెట్టు? హిమాలయన్ యూ అని చెప్పేసి అంటాము. ఆ చెట్టు నుండి సేకరిస్తారు అనే పాయింట్ గుర్తుంచుకోండి, సరిపోద్ది. అంతే, అంత మీద సేమ్ అవసరం లేదు. ఓకేనా? స్ట్రైట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్ చూడండి. వీర్ సావర్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం ఇక్కడ ఉంది అని చెప్పేసి అన్నారు. వీర్ సావర్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఈజ్ లొకేటెడ్ విచ్ ప్లేస్ అని చెప్పేసి అంటున్నారు. అంటే దీనికి సంబంధించి పోర్ట్ బ్లెయిర్. ఇటీవల కాలంలో మనం చూసాం పోర్ట్ బ్లెయిర్ అంటే అండమాన్ నికోబార్ క్యాపిటల్ పోర్ట్ బ్లెయిర్. దానికి పోర్ట్ బ్లెయిర్ పేరు మార్చారు కదా. ఏమని పేరు మార్చారు? ఆ పక్కనే ఉంది, శ్రీ విజయపురంగా పేరు మార్చడం జరిగింది. సో ఇది ఒక పాయింట్ గుర్తుంచుకోండి. మరి అదే విధంగా సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పేసి చూడండి. ఇక్కడ మరి కొన్ని చెప్తాను. సుభాష్ చంద్రబోస్ ఏంటంటే సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉంది సార్ అంటే కోల్కతాలో ఉందండి. సో ఇది ఒకటి గుర్తుంచుకోండి. కోల్కతా అంటే వెస్ట్ బెంగాల్లో ఉన్నది. ఇది ఒక పాయింట్. మరి అదే విధంగా స్వామి వివేకానంద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడుంది సార్ అంటే స్వామి వివేకానంద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉంది సార్ అంటే ఛత్తీస్గఢ్ లో ఉన్నది అనే పాయింట్ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాలి. ఎక్కడండి? ఛత్తీస్గఢ్ అని చెప్పేసి అంటాము. ఇదొకటి. అదే విధంగా ఇక్కడ మనకి ఇండోర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇటీవల కాలంలో ఇండోర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పేరు మార్చారు. దేవి అహల్యాబాయ్ హోల్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గా పేరు మార్చారు అని చెప్పేసి మీరు చదువుకున్నారు. సో ఇండోర్ అనగానే మధ్యప్రదేశ్. సో లక్నో అనగానే మీకు చౌదరి చరణ్ సింగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పేసి అంటాం. ఉత్తరప్రదేశ్ అని చెప్పేసి మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. మన ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ లో 3 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండడం జరిగింది. ఏంటి సార్ ఆ 3 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ అంటే? ఒకటి గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, దాన్ని మనం విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని కూడా అంటాం. ఇంకోటి వచ్చేసరికి తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, మరొకటి వచ్చేసరికి విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఆ విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని ఫ్యూచర్ లో క్లోజ్ చేస్తారు. క్లోజ్ చేసి మనకి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటామా, దానికి పేరు మార్చారు కదా అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని. సో ఫ్యూచర్ లో ఏదైతే మనకి విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ క్లోజ్ చేస్తారండి. ఎందుకంటే అక్కడ సెక్యూరిటీస్ ఇష్యూస్ ఉన్నాయట. సో దాన్ని క్లోజ్ చేసి షిఫ్ట్ భోగాపురం, లైక్ దట్ అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ విజయనగరం జిల్లా అని చెప్పేసి అంటాం, అక్కడికి షిఫ్ట్ చేస్తారు అని చెప్పేసి కూడా మనం గతంలో డిస్కస్ చేసాం. అంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి సంబంధించి మీరు గూగుల్లో పీడిఎఫ్ చూడొద్దండి. సో మీరు గతంలో ఏవైతే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చదివారో వాటినే ఒకసారి రీకాల్ చేసుకోండి, కొత్తవి చదవద్దు ఈ టైంలో. అది విషయం.
రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం, చూడండి. సో ఇక్కడ చూసినట్లయితే భూస్వరూప శాస్త్రము, సో పితామహుడు ఎవరు అని చెప్పేసి అన్నారండి. అంటే జియోమార్ఫాలజీ పితామహుడు ఎవరు అని చెప్పేసి అన్నారు. సో మరి ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి. ఫాదర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అని, ఫాదర్ ఆఫ్ మనకి జియోగ్రఫీ అని చెప్పేసి, ఫాదర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అని చెప్పేసి, ఫాదర్ ఆఫ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇలాంటివి కూడా ఒకసారి గ్లాన్స్ వేయండి. మీరు గతంలో చదివారు, కొత్త మీద చదవరు, ఒకసారి గ్లాన్స్ వేయండి. మరి దీనికి సంబంధించి భూస్వరూప శాస్త్రం, హూ ఇస్ నౌన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ద జియోమార్ఫాలజీ అని చెప్పేసి అంటున్నారు. సో దీనికి సంబంధించి డబ్ల్యూఎం డేవిస్ అని చెప్పేసి అంటామండి. సో ఎవరు సార్ అంటే ఇదిగోండి విలియం. సో ఏంటి సార్ అంటే విలియం మోరిస్ డేవిస్ అని చెప్పేసి అంటాం. ఈయన అమెరికా దేశానికి సంబంధించినటువంటి శాస్త్రవేత్త అని చెప్పేసి గుర్తుంచుకోండి. అదే విధంగా ఫాదర్ ఆఫ్, సో మరొకటి వచ్చేసరికి ఫాదర్ ఆఫ్ జియాలజీ అని చెప్పేసి అంటామండి. ఫాదర్ ఆఫ్ జియాలజీ అని చెప్పేసి అంటాం. సో ఎవరు సార్ అంటే జేమ్స్ హట్టిన్ అని చెప్పేసి అంటామండి. జేమ్స్ హట్టిన్ అని చెప్పేసి అంటాము. సో హట్టన్ అని చెప్పేసి అంటాము, గుర్తుంచుకోండి. ఓకేనా, దీనికి సంబంధించి 3 ఈజ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సో అంబేద్కర్ బాంబేలో బహిష్కృత హితకారిణి సభను ఎప్పుడు స్థాపించారు? ఎవరైతే అణగార వర్గాల కోసం వాళ్ళని మెయిన్ స్ట్రీమ్ లోకి తీసుకురావడం కోసము ఈ యొక్క సభను ఏర్పాటు చేయడం జరిగింది. కొన్ని సందర్భాల్లో కూడా బహిష్కృత హితకారిణి సభను ఎవరు ఏర్పాటు చేశారని ఇలా రివర్స్ లో అడుగుతారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఎక్కడ స్థాపించారు అంటారు? సో బొంబాయిలో. సో క్వశ్చన్ కూడా చాలా జాగ్రత్తగా చదువుకోవాలి సుమా. నెక్స్ట్, సుమా అనగానే ఏరో అనుకునేది పేరు కాదండి. నెక్స్ట్, సో దీనికి సంబంధించి 14 క్వశ్చన్ కి సంబంధించి ఏంటి సార్ అంటే సో 1924 అని చెప్పేసి మీరు ఆన్సర్ చేయాలి. అంటే ఈ క్వశ్చన్ లో చూడండి ఎన్ని మీకు కంటెంట్ ఉందో. సో ఈయన అడిగితే 1924, ఎక్కడ అడిగితే బొంబాయి, ఎవరు అడిగితే అంబేద్కర్. దీని యొక్క సభ పేరు ఏంటంటే బహిష్కృత హితకారిణి సభ. అంటే 4 క్వశ్చన్స్ ఇక్కడ కవర్ అవుతాయి. సర్దిదప్ప మీరు క్వశ్చన్ అండ్ ఆన్సరే కాదండి, అది కూడా చూడాలి. సో దీనికి సంబంధించి 1924 అని చెప్పేసి అంటాము. నెక్స్ట్ క్వశ్చన్. అదేవిధంగా ఇప్పుడు అంబేద్కర్ గారు వచ్చింది కాబట్టి సో అంబేద్కర్ గారికి సంబంధించి ఏమైనా 2-3 పాయింట్లు కొన్ని మీరు ఆల్రెడీ చదివి ఉన్నారు కాబట్టి ఒకసారి రీకాల్ చేసుకొని వెళ్ళండి. రైట్. సో ఇటీవల కాలంలో అంబేద్కర్ ఏ లైఫ్ అనే ఒక పుస్తకాన్ని రచించారండి ఒక వ్యక్తి. సో మనకి శశి థరూర్ అని చెప్పేసి అంటాం, తిరువనంతపురం ఎంపీగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి. సో ఆయన రచించారు అంబేద్కర్ ఏ లైఫ్ అనే ఒక పుస్తకాన్ని. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం, చూడండి. ఉష్ణ వికిరణాలను గుర్తించడానికి ఉపయోగించే పరికరం ఏంటి అని చెప్పేసి అన్నారు. అంటే థర్మల్ రేడియేషన్ గుర్తించడానికి ఉపయోగించే పరికరం ఏంటి అని చెప్పేసి ఇక్కడ అడుగుతా ఉన్నారు. అంటే దీనికి సరైన సమాధానం సూటిగా సుత్తి లేకుండా బోలోమీటర్ అని చెప్పేసి అంటాం. సో బోలోమీటర్ అని చెప్పేసి అంటాం. ఓకేనా టీచర్స్? రైట్. సో దీనికి సంబంధించి చూడండి. సో మనకి థర్మల్ రేడియేషన్ అని చెప్పేసి అంటామండి. సో దీన్ని మనము హీట్ రేడియేషన్ అని కూడా అంటాం. హీట్ రేడియేషన్. సో దాన్ని మెజర్ చేయడానికి బోరోమీటర్ ఉపయోగిస్తాము. అయిపోయింది. మరి ఇక్కడ ఫోటోమీటర్ అని చెప్పేసి అన్నారా? మరి ఈ ఫోటోమీటర్ దేనికి సంబంధించింది సార్ అంటే ఒక ఫోటోమీటర్ అనేది ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ అని చెప్పేసి అంటామండి. ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ అని చెప్పేసి అంటాం. సో ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ ని మెజర్ చేయడానికి. అదే విధంగా ఇక్కడ మనకి సోనోమీటర్ అని చెప్పేసి ఇచ్చారా? మరి సోనోమీటర్ సౌండ్ వేవ్స్ ని మెజర్ చేయడానికి. అదే విధంగా ఇక్కడ మనకి టోకోమీటర్ అని చెప్పేసి ఇచ్చామా? సో మరి రొటేషన్ అండి. సో రొటేషన్ అని చెప్పేసి అంటాం. అంటే ఒక డిస్క్ కానివ్వండి, ఒక మోటార్ కానివ్వండి, ఇలా రొటేట్ అవుద్దా, ఆ రొటేషన్ స్పీడ్ ని మెజర్ చేయడానికి టోకోమీటర్ అని చెప్పేసి అంటాం. సో ఈ 4 కూడా ఖచ్చితంగా ఇంపార్టెంట్. ఏదైనా ఒక షిఫ్ట్ లో ఏదైనా దీంట్లో ఒకటి తీసి మిమ్మల్ని అడగడానికి పాసిబిలిటీ ఉంది, గుర్తుంచుకోండి. పనిలో పనిగా మరికొన్ని పాయింట్లు చెప్తాను చూడండి. ఏంటి సార్ అంటే మనకి సో బారోమీటర్ అని చెప్పేసి అంటామండి. ఇక్కడ మీరు చూస్తే ఫస్ట్ బారోమీటర్ దేనికి మెజర్ చేయడానికి సార్ అంటే సో మనకి అట్మాస్ఫియరిక్ ని మెజర్ చేయడానికి అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ హైగ్రోమీటర్ అని చెప్పేసి అంటామండి. ఏంటండి హైగ్రోమీటర్ అని చెప్పేసి అంటాం. ఇదేంటి సార్ అంటే హ్యూమిడిటీ. సో మనకి హ్యూమిడిటీ అని చెప్పేసి అంటామండి, దాన్ని మెజర్ చేయడానికి. అదే విధంగా పైరోమీటర్ అని చెప్పేసి అంటాం. సో థర్డ్ వన్ వచ్చేసరికి పైరోమీటర్ అని చెప్పేసి అంటాం. హై టెంపరేచర్ ని మెజర్ చేయడానికి. ఏంటంటే హై టెంపరేచర్ అని చెప్పేసి అంటామండి. హై టెంపరేచర్ ని మెజర్ చేయడానికి. ఇంకోటి ఫాథోమ్ అని చెప్పేసి అంటామండి. మరోసరికి ఫాథోమ్ అని చెప్పేసి అంటాం. ఫాథోమ్ అంటే సో ఏదైతే మనకి సముద్రంలో లోతును కొలవడానికి ఉపయోగిస్తారు. సో ఇవి కూడా గుర్తుంచుకోండి. ఇప్పుడు ఈ క్వశ్చన్ మీరు చదవండి అనగానే మీరు ఆ మెజర్మెంట్స్ అన్ని తీసి చదవకూడదండి. మీరు మీకున్న పుస్తకంలో 50-60 ఉంటాయి, అవన్నీ అవసరం లేదు. సో ఈ టైంలో 1 2 3 4 8 ఈ 8 గుర్తుంచుకోండి. ఖచ్చితంగా అడిగితే ఒక బిట్ కన్ఫర్మ్ గా మీకు వస్తుంది.
రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. చూడండి. సో లోక్సభ స్పీకర్ గా ఎక్కువ కాలం పనిచేసింది ఎవరు అని చెప్పేసి అంటున్నారు. ఎక్కువ కాలం పనిచేసింది. సో మనకి బలరాం ఖజ్జర్ అని చెప్పేసి అంటామండి. సో మనకి జకర్ బలరాం జకర్ అని చెప్పేసి వీరు ఎక్కువ కాలం పనిచేయడం జరిగింది. సో ఇక్కడ చూడండి, మరి జీవి మౌలాంకర్ ఎవరు సార్ అంటే ఫస్ట్ లోక్సభ స్పీకర్ అని చెప్పేసి అంటాం. ఈయన ఫస్ట్ అండి. సో మనకి ఇక్కడ అయ్యం గారు ఈయన ఎవరు సార్ సెకండ్ లోక్సభ స్పీకర్ అని చెప్పేసి అంటాం. సో అదొక పాయింట్ గుర్తుంచుకోండి. సో పనిలోపలిగా ఇక్కడ మనం చూసినట్లయితే మరి ప్రస్తుతం లోక్సభ స్పీకర్ గా ఎవరున్నారు సార్? ఓం బిర్లా గారు ఉండడం జరిగిందండి. సో 17వ లోక్సభ స్పీకర్ గా ఎవరున్నారు సార్ అంటే ఓం బిర్లా అని చెప్పేసి అంటాం. ఏ బిర్లా? ఓం బిర్లా అని చెప్పేసి అంటామండి. ఓం బిర్లా. ఈ ఓం బిర్లా ఏ రాష్ట్రానికి సంబంధించిన? రాజస్థాన్ అని చెప్పేసి అంటామండి. రాజస్థాన్ కోట నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి వ్యక్తి 2019 నుంచి ఈయనే చేస్తా ఉన్నారండి. సెకండ్ టర్మ్ కూడా ఇతనే రావడం జరిగింది. 17వ లోక్సభ ప్రస్తుతం ఇది స్పీకర్ గా 17వ లోక్సభ స్పీకర్ అండి. 17వ లోక్సభ స్పీకర్ గా ఓం బిర్లా గారు పనిచేస్తున్నారు. రాజస్థాన్ కోట అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ ఫస్ట్ ఎవరో చెప్పాను, సెకండ్ ఎవరో చెప్తాను. మరొక పాయింట్ చెప్తా చూడండి. సో మరి లోక్సభకు ఫస్ట్ ఉమెన్ స్పీకర్ గా పనిచేసింది ఎవరు? చాలా 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 ఇంపార్టెంట్ మై డియర్ ఫ్యూచర్ టీచర్స్. చూడండి, మరి ఫస్ట్ లోక్సభ స్పీకర్ గా మీరా కుమార్ అని చెప్పేసి అంటామండి. ఫస్ట్ ఉమెన్ అండి. ఉమెన్ స్పీకర్ అని చెప్పేసి అంటాం. ఉమెన్ లోక్సభ స్పీకర్ గా మీరా కుమార్ అని చెప్పేసి అంటామండి. మీరా కుమార్ గారు పనిచేశారు. ఆ తర్వాత రెండవ మహిళ ఎవరు సార్? రెండవ ఉమెన్ స్పీకర్ గా ఎవరు సార్ అంటే మనకి సుమిత్ర మహాజన్ అని చెప్పేసి అంటామండి. ఆమె పేరు ఏంటి సార్ అంటే సుమిత్ర మహాజన్ అని చెప్పేసి అంటాం. మహాజన్ అని చెప్పేసి అంటాము. మధ్యప్రదేశ్ స్టేట్కి సంబంధించిన ఆమె 16వ లోక్సభ అంటే ఇప్పుడు మనకి ఓం బిర్లా గారు ఉన్నారా, వీరికి ముందు చేసింది సుమిత్ర మహాజన్ అని చెప్పేసి అంటే వారు చేశారు. అంటే లోక్సభకి సంబంధించి మీరు ఏవైతే ఒక ఆర్డర్ గా స్పీకర్లుగా పనిచేసి ఉన్నారా ఒక ఆర్డర్ గా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. దాని మీద ఒక గ్లాన్స్ వేయండి. సో దీనికి సంబంధించి 3 ఈజ్ అవర్ ఆన్సర్. సో పిఎస్ సాంగ్మా మీ అందరూ తెలిసిందే, మేఘాలయకి సంబంధించిన పర్సన్ ఒక పొలిటికల్ పార్టీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది, నేషనల్ పీపుల్స్ పార్టీ అని చెప్పేసి. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, రాజ్యాంగంలోని ఈ క్రింది అధికరణ ప్రకారం పార్లమెంట్లో సభ్యుడు కానప్పటికీ భారత అటార్నీ జనరల్ పార్లమెంటులో ప్రసంగించే అధికారం కలిగి ఉంటారు. ఏ అధికరణం ప్రకారము వారికి అంటే లోక్సభలో మెంబర్ కాకపోయినా సరే వారు లోక్సభలో మాట్లాడతారు. ఏ అధికారం అది కల్పించింది అని చెప్పేసి అన్నారు. అదే విధంగా ఇక్కడ మీరు చూసి అటార్నీ జనరల్ అనగానే మీకు మన భారతదేశంలోనే హైయెస్ట్ లా ఆఫీసర్ ఇన్ ఇండియా. గుర్తుంచుకోండి, భారతదేశంలోనే హైయెస్ట్ లా ఆఫీసర్ ఎవరు సార్ అంటే అటార్నీ జనరల్. అదే మనకి రాష్ట్ర స్థాయిలో వచ్చేసరికి దీనికి అడ్వకేట్ జనరల్ అంటారండి. రాష్ట్ర స్థాయిలో అయితేనేమో అడ్వకేట్ జనరల్, సో మనకి కేంద్ర స్థాయిలో అయితే మాత్రమే అటార్నీ జనరల్ అని చెప్పేసి అంటాము. ఏ ఆర్టికల్ దానికి కల్పిస్తుంది సార్ అంటే 88వ అధికరణ ఆర్టికల్ అని చెప్పేసి ఇక్కడ మనం చెప్పాలి. మరి ప్రస్తుతం అటార్నీ జనరల్ ఎవరున్నారు సార్? వి వెంకట రమణి గారు ఉండడం జరిగింది. సో ప్రస్తుతం మన భారతదేశానికి అటార్నీ జనరల్ గా ఎవరున్నారు సార్ అంటే ఆర్ వెంకట రమణి అని చెప్పేసి అంటాం. వెంకట రమణి అని చెప్పేసి అంటాము, తమిళనాడు స్టేట్ కి సంబంధించిన ఆయన. సో అదే విధంగా ఈ యొక్క అటార్నీ జనరల్ గురించి ఏ ఆర్టికల్ తెలుపుతుంది సార్? ఆర్టికల్ 76 అని చెప్పేసి అంటామండి. ఆర్టికల్ 76 అని చెప్పేసి అంటాం. ఇది ఒకటి గుర్తుంచుకోండి. మరి ఫస్ట్ అటార్నీ జనరల్ గా ఎవరు చేశారు సార్? స్టాటిక్ పార్ట్లో అడుగుతారండి. ఫస్ట్ అటార్నీ జనరల్ గా ఎంసి సెతల్ వేది అని చెప్పేసి అంటామండి. సో మనకి సెతల్ వేది అనే వ్యక్తి ఫస్ట్ మనకి అటార్నీ జనరల్ గా పనిచేయడం జరిగింది. సో ఇది స్ట్రైట్ గా గుర్తుంచుకొని సరిపోతుంది. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, కిమ్ నగరము ఈ క్రింది వాటిలో ఏ నది ఒడ్డున ఉన్నది అన్నారు. సో అసలు కిమ్ నగరం అంటే దేని క్యాపిటల్ సార్? ఉక్రెయిన్ క్యాపిటల్ కీవ్ అని. సో మరి ఏ రివర్ పక్కన ఉన్నది? కివ్ అని చెప్పేసి అంటాం. ఉక్రెయిన్ క్యాపిటల్ అండి. ఉక్రెయిన్ క్యాపిటల్. మరి ఇక్కడ చూస్తే ఇక్కడ థేమ్స్ అని చెప్పేసి ఇచ్చారు. ఈ నది ఒడ్డున ఉన్న నగరం ఏంటి సార్ అంటే లండన్ అండి. ఈ నది ఒడ్డున ఉన్న నగరము లండన్. మరి అదే విధంగా సీన్ అని చెప్పేసి అన్నాం. ఈ నది ఒడ్డు ఉన్న నగరం ఏంటి సార్ అంటే ప్యారిస్ అంటే ఫ్రాన్స్ అని చెప్పేసి అంటాం. మరి ఇదండి నిప్పర్ అని చెప్పేసి అంటాం. ఓకేనండి. సో దానికి నిప్పర్, డి అనేది కొంచెం సైలెంట్. సో తెలుగులో ఒకవేళ ఇంగ్లీష్లో అయితే డి సైలెంట్, నిప్పర్ అని చెప్పేసి అంటాం. ఓకేనా? సో నిప్పర్ గుర్తుంచుకోండి. మరి ఇక్కడ హువాంగ్వు అనేది ఏ సిటీ సార్ అంటే ఇక్కడ మనకి షాంఘై అంటే చైనా. సో షాంఘై అనే సిటీ హువాంగ్వు అనే ఒక రివర్ పక్కన ఉంటుంది. అంటే రివర్ సైడ్ సిటీస్. సో అది ప్రపంచం కానివ్వండి, భారతదేశం కానివ్వండి. సో ఇప్పుడు సరియు అయోధ్య నగరము సరియు రివర్ పక్కన ఉన్నదని, అదేవిధంగా ఢిల్లీ యమునా రివర్
రివర్ పక్కన ఉన్నదని, విజయవాడ కృష్ణా రివర్ పక్కన ఉన్నదని, ఇట్లా మీరు సముద్ర రేఖ అంటే సముద్రం ఉన్నటువంటి ప్రాంతాలు ఉంటాయి చూసారా, నదీ తీర ప్రాంతాలు. సార్ నదీ తీర ప్రాంతాలను పుస్తకం తీసి ఒక 100 చదవమాకండి, బాగోదు. అంటే ఏవైతే కొంచెం ఫేమస్ గా అంటే మీరు గతంలో ఏవైతే చదివారో వాటిని రీకాల్ చేయండి, మళ్ళీ కొత్త వద్దండి. మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ మీరు నదీ నగర తీరాలు అనగానే మళ్ళీ ఒక పుస్తకం తీసి ఆ పుస్తకంలో 60-70 ఉంటాయి. ఆ టైం కాదు ఇది. మీరు గతంలో ఏవైతే చదివారో వాటిని ఒకసారి రీకాల్ చేసుకోండి. సో అప్పుడు మీకు వస్తే ఓకే, రాకపోతే ఎలిమినేషన్ ప్రాసెస్ లో ఎలిమినేషన్ చేయొచ్చు. రైట్. సో దీనికి సంబంధించి 4 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. చూడండి, 2025 మహిళల కబడ్డీ ప్రపంచ కప్ను గెలుచుకున్న దేశం ఏంటి అని చెప్పేసి అన్నారు. కబడ్డీ 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 కబడ్డీని గెలుచుకున్న దేశం ఏంటి సార్ అంటే, సో దట్ ఈజ్ ఏంటంటే ఇక్కడ సమాధానం ఏది కాదు. సో దీనికి సంబంధించి ఏంటి సార్ అంటే ఏది కాదు. మరి ఏది కానప్పుడు ఏంటి సార్ అంటే ఇండియా గెలిచిందండి. సో ఇండియా గెలిచిందండి, ఇండియా గెలిచింది. మరి ఓడింది ఎవరు సార్? మెన్ ఉమెన్. గుర్తుంచుకోండి, మెన్ కానీ అంటే పురుషులు కానీ ఉమెన్ కానీ రెండు గెలిచింది ఇండియానే. సో ఓడింది ఎవరు సార్ అంటే ఇంగ్లాండ్ అని చెప్పేసి అంటామండి. సో ఇంగ్లాండ్ వారు ఓడిపోయారు. సో ఇది 2వ ఎడిషన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. గెలిచింది ఎవరు, ఓడింది ఎవరు, ఎన్నో ఎడిషన్, 2వ ఎడిషన్ అంతే. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. చూడండి, 2025 ఆసియాన్ యోగాసన ఛాంపియన్షిప్ లో మొదటి స్థానంలో నిలిచిన దేశం ఏంటి అని చెప్పేసి అంటున్నారు. సో ఇక్కడ చూసినట్లయితే ఇండియా మొదటి స్థానంలో గెలిచింది. అంటే ఇండియా గెలిచిందండి. సో మరి మొత్తం మెడల్స్ చూసినట్లయితే సో మొత్తం 87 మెడల్స్ సాధించిందండి. సో దీంట్లో మనకి గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ అని చెప్పేసి ఉంటాయో. గోల్డ్ అయితే మాత్రం 83 సాధించింది, సిల్వర్ అయితే మాత్రం 3, బ్రాంజ్ అయితే 1. సో అందువల్ల మొత్తము 87 మెడల్స్ ని భారతదేశం సాధించింది. ఎందుకైనా మంచిది, ఇది గుర్తుంచుకోండి. భారతదేశానికి సంబంధించి ఫస్ట్ ప్లేస్. తర్వాత సెకండ్ దేశం ఏం సార్ అంటే జపాన్ అని చెప్పేసి అంటామండి. సో సెకండ్ ప్లేస్ ఏం సార్ అంటే జపాన్ దేశము అని చెప్పేసి అంటాం. గుర్తుంచుకోండి. ఎక్కడ జరిగినాయి సార్ అంటే ఢిల్లీలో జరిగిన ఈ యొక్క ఈవెంట్స్. ఇక్కడ మీకు కీవర్డ్ యోగాసన అని చెప్పేసి అంటాం. గెలిచింది ఎవరు అంటారు? ఇండియా. సెకండ్ ప్లేస్ ఓకే ఎవరికి అని చెప్పేసి అంటే జపాన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. రైట్. సో ఇవ్వండి ఏవైతే మనము మోస్ట్ ఎక్స్పెక్టెడ్ అండ్ షూర్ షాట్. సో జీకే విత్ కరెంట్ అఫైర్స్. సో మీకు ఒక్కొక్క ఆప్షన్ కూడా మళ్ళీ చెప్పానండి. మధ్యలో కొన్ని కరెంట్ అఫైర్స్ కూడా మీకు చెప్పాను. ఇవన్నీ కూడా 1-2 సార్లు వినండి. సో ఏవైతే మనము సెషన్ గతంలో డిస్కస్ చేశామో సో వీటన్నిటి సంబంధించి కూడా చాలా మంది మాకు బాగా ఉపయోగపడ్డాయి సార్ అని చెప్పేసి కింద కామెంట్స్ రూపంలో తెలుపుతున్నారు. అదే విధంగా సో మీరు ఈ యొక్క క్వశ్చన్స్ కి సంబంధించి సో కింద కామెంట్స్ రూపంలో మీరు చెప్పండి. సో ఖచ్చితంగా లైక్ చేయండి. సో దీనికి సంబంధించినటువంటి కామెంట్ బాక్స్ లో కూడా కామెంట్ చేయండి. సో ఇలాంటివి సో మీకు మాక్సిమం సో ఆల్మోస్ట్ మనకి ఎగ్జామ్స్ కూడా అయిపోయే సందర్భం ఉన్నాయి. 50% అయిపోయింది. సో ఇలాంటివి కూడా సో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్. సో ఏదైతే ఈ యొక్క డిఎస్సి ప్రయత్నంలో ఈ యొక్క సుదీర్ఘమైనటువంటి డిఎస్సి జర్నీలో మీకు తోడుగా ఉంటామని చెప్పేసి మేము ఫస్ట్ గా నుంచి చెప్తానే ఉన్నాం. అట్ ద సేమ్ ఎండ్ ఆఫ్ ద డే వరకు కూడా మీ పక్షానే మీతోనే మా జర్నీ. సో ఖచ్చితంగా మీరే విజేతలు అవుతారు మై డియర్ ఫ్యూచర్ టీచర్స్. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.